యోహాను భక్తుడు ప్రకటన రాస్తూ ఏమంటాడంటే, మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనల్ని విడిపించిన దేవునికి మహిమ యుగముల పర్యంతం కలుగునుగాక అన్నాడు. దేవుడు మహిమ గలవాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభులో మహిమ ఉంది కాబట్టి ఆయన తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశారు. రెండవది, మన పాపముల నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడుదల చేశారు. ఎందుకు పాపము నుండి విడుదల చేయాలంటే, పాపంలో జీవించే ఏ వ్యక్తి కూడా దేవుని మహిమను పొందలేడు, ఆయన ప్రభావంలో కొనసాగలేడు. యేసు ప్రభువారు నీ కోసం నా కోసం సిలువ మీద మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి క్రయధనముగా ఆయన తన రక్తాన్ని మన కోసం కార్చి మనల్ని ఎందుకు విడిపించారో తెలుసా? మనందరం కూడా దేవుని మహిమతో నింపబడిన వారంగా ఉండాలనే దేవునికి ఆలోచన. అంత మాత్రం కాదు, పేతురు భక్తుడు అంటాడు, రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన పేతురు ఆ తర్వాత కాలంలో తన పత్రిక రాస్తూ అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మహాదివ్య మహిమ నుండి వెలువడిన ఒక శబ్దము అనే మాట వాడాడు. మహాదివ్య మహిమ అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి ఆ స్వరం వెలువడింది అంటే, మహాదివ్య మహిమ నుండి ఆ స్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మహింపరచబడ్డారని. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుని స్వరం మహాదివ్య మహిమ నుండి వెల్లడి అవుతున్నప్పుడు తన మహిమతో మనల్ని నింపాలని దేవునికి ఆలోచన. అందులో ప్రభు స్వరాన్ని వినడం ఎందుకు ప్రాముఖ్యం? దేవుని వాక్యాన్ని వినడం, లేఖనాలు వింటున్నప్పుడు మన జీవితంలో జరిగే కార్యం ఏంటంటే, మహాదివ్య మహిమ నుండి వినబడుతున్న స్వరము మనలను మహిమతో నింపుతుంది. ప్రైజ్ ద లార్డ్.